ఎన్నో విషయాల్లో నీ జీవితాన్ని నువ్వు మంచిగా ఉండాలని ఊహించుకున్నావు, ఆలోచించావు, యోచన చేశావు. కొన్ని వ్యతిరేక సంఘటనలు, నీకు అర్థం కాని అయోమయ స్థితుల్లో నువ్వు వెనకబడిపోయావేమో. అయినా దిగులు పడవద్దు. నువ్వు పడిపోయినా లేచి నిలబడతావు. నిలబెట్టే దేవుడిని నువ్వు ఆశ్రయించావు కాబట్టి. ఆలస్యమైపోయింది, పరుగు పందెంలో నేను పడిపోవటం వల్ల అనుకుంటున్నావేమో. నీ యొక్క చీల మండలికి దేవుడు బలమివ్వబోతూ ఉన్నాడు. నువ్వు వేగముగా పరిగెత్తబోతున్నావు యేసు నామములో. ఆలస్యమైంది వివాహం, ఆలస్యమైంది ఇల్లు కట్టుకోవటం, ఆలస్యమైంది. అయ్యో బిడ్డకి కూడా కనటానికి ఇంకా రెండవ సంతానం కలగలేదని సర్వసాధారణంగా కొన్ని విషయాలను గుర్చిన చిన్నవే కానీ నీ గుండెల్లో చాలా అలజడి రేపుతూ ఉంటాయి. అవి పెద్ద సమస్యలేం కాదు ఎదుటోళ్ళకి చెప్పుకుందామంటే, అయినా నీకు మాత్రం అది కంట్లో నలుసులాగా నీకు బాధగానే ఉంటూ ఉంటుంది. ఆలస్యం అనుకుంటున్నావు కదా, నీకన్నా ముందుగా వెళ్ళిపోయారు చాలా మంది అనుకుంటున్నావు కదా, నీకన్నా ముందుగా వివాహాలైపోయి పిల్లలు